అతడో కంపెనీలో సాధారణ ఉద్యోగి. అతనికి నెలకు 386 పౌండ్లు అంటే మన కరెన్సీలో ఓ 40,000 జీతం. దీంతో జీవితాన్ని సర్దేస్తున్నాడు. అయితే నెల మధ్యలో నుంచి నెలాఖరు ఎప్పుడు వస్తుందని, ఆ తర్వాత జీతం పడే ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా అకౌంట్లో జీతం వచ్చి పడింది. అయితే ఆ జీతం అమౌంట్ చూసి అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. 40,000కున్న 4 సున్నాలే ఇప్పటి వరకు చూసిన అతడు ఒకేసారి తన అకౌంట్లో ఉన్న అమౌంట్లో అన్ని సున్నాలు చూసి షాక్ అయ్యాడు. అతని నెల జీతానికి ఏకంగా 300 రెట్లు ఎక్కువ జీతం అంటే 1,30,000 రూపాయల శాలరీ కింద అకౌంట్లో పడ్డాయి. ఇక ఆ ఉద్యోగి కంపెనీకి ఇచ్చిన ట్విస్ట్తో దిమ్మ తిరిగితే కోర్టు ఇచ్చిన తీర్పుతో మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకేముంది ఆలస్యం, ఈ మోస్ట్ ఎగ్జైటింగ్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్లు పొరపాటుగా టైప్ చేయడం వల్లనో లేక వేరే ఇతర కారణాలతోనో ఇతరుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తుంటాయి. అలాంటిది డబ్బులు చాలా మంది వెనక్కి పంపిస్తుంటారు. కానీ చిలీలో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఉద్యోగి శాలరీ అకౌంట్లోకి పడాల్సిన జీతం కంటే ఏకంగా 300 రెట్లు ఎక్కువ పడింది. అది అతని పట్ల లక్గా మారితే కంపెనీకి మాత్రం నష్టంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే డాన్ కన్సారియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ డి చిలీ అనే ఫుడ్ కంపెనీలో ఓ వ్యక్తి సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి నెలవారీ జీతం 386 పౌండ్లు అంటే మన కరెన్సీలో సుమారు 40,000. ఇక 2022 మే నెలలో అతడి అకౌంట్లోకి పొరపాటుగా 1,27,000 పౌండ్లు అంటే మన కరెన్సీ ప్రకారం 1.3 కోట్లు జమ అయ్యాయి. వెంటనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని గుర్తించింది. డబ్బును వెనక్కి ఇవ్వాలని సదరు ఉద్యోగిని కోరారు. దానికి అతను సరే అన్నాడు. కానీ 2-3 రోజుల్లో అతని మనసు మారిపోయింది. తన జీతం 40,000 కావడంతో ఎన్నాళ్ళు కష్టపడితే ఇంత డబ్బు సంపాదించగలుగుతాను అని ఆలోచించిన అతడు చడీ చప్పుడు లేకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. డబ్బులు కూడా ఇవ్వనని కంపెనీకి చెప్పేశాడు. ఎంప్లాయ్ ఇచ్చిన షాక్తో ఏం చేయాలో అర్థం కాని కంపెనీ ప్రతినిధులు సదరు ఉద్యోగిపై కోర్టులో కేసు వేశారు. అతడు ఏకంగా కంపెనీ డబ్బులను దొంగతనం చేశాడని ఆరోపణలు చేశారు. ఈ కేసును శాంటియాగోలోని కోర్టు విచారించింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంప్లాయ్ ఎగిరి గంతేస్తే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఉసూరుమన్నారు. ఇక ఆ తీర్పేంటో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఉద్యోగి చేసింది దొంగతనం కాదని తేల్చిన ధర్మాసనం అనధికారిక సేకరణ మాత్రమేనని వెల్లడిస్తూ ఉద్యోగికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసును నేరంగా భావించలేమని వెల్లడించింది. అంతేకాదు ఆ డబ్బును అతడు తన అవసరాలకు వాడుకోవచ్చని కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఈ తీర్పును విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇలా ఉంటే ఈ తీర్పు పట్ల కంపెనీ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పొరపాటుగా ఉద్యోగి అకౌంట్లోకి డబ్బులు పడడంతో వాటిని తిరిగి ఇచ్చే విధంగా తీర్పుని ఇవ్వాలని వాళ్లు ధర్మాసనాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. డయారియో ఫినాన్షియరోకిచ్చిన ప్రకటనలో ఈ తీర్పును రద్దు చేయడానికి, దానిని సమీక్షించడానికి సాధ్యమైనన్ని న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో అనేది. గత 3 ఏళ్ల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.